Hi students, I am Manmada from Elite Training Solutions. Today I will discuss GATE exam question, Elite practice book, page number 95, question number 54. Question: Geeta goes to a shop to purchase a doll, price at 400 rupees. She is offered 4 discount options by the shopkeeper. Which of these options should she opt for to gain maximum advantage of the discount offer? తను ఒక షాప్కి వెళ్ళింది. షాప్ కీపర్ 4 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే సింగిల్ డిస్కౌంట్ 30%. సింగిల్ డిస్కౌంట్ 30% అంటే 100 రూపీస్ ఉంటే తనకి 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఓన్లీ 0.7 పే చేస్తే చాలు, ఇంటూ 0.7 అంటే తను 70 రూపీస్ పే చేస్తే చాలు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అంటే 100 రూపీస్ అయితే ఫస్ట్ 0.85 పే చేయాలి, తర్వాత వచ్చిన దీంట్లో మళ్ళీ 0.85 పే చేయాలి. సో 0.85 స్క్వేర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 8 తర్వాత నెంబర్ 9 కదా, 8 9 72.5 స్క్వేర్ 25 ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏదైనా 5 ఉన్న స్క్వేర్కి. సో 7.25% అంటే 72.25 పే చేయాలి. సో సెకండ్. థర్డ్ది ఫస్ట్ 20%, తర్వాత 10%. ఫస్ట్ 20% అంటే 100లో ఫస్ట్ 20% అంటే 0.8 పే చేయాలి, తర్వాత 10% అంటే 0.9 పే చేయాలి, అంటే 0.72. తను పే చేయవలసింది 72 రూపీస్. ఫోర్త్ 100 రూపీస్లో ఫస్ట్ 20% అంటే 0.8 పే చేయాలి, తర్వాత 12% అంటే 0.88 పే చేయాలి, అంటే 0.8 ఇంటూ 0.88 70.4, అంతా 70.4. తను పే చేయవలసిందంతా 70.4. సో తనకి ఏది డిస్కౌంట్ ఎక్కువ ఆఫర్ వచ్చింది? ఇక్కడ 70 పే చేసింది, ఇక్కడ 72.25, ఇక్కడ 72, ఇక్కడ 70.4. సో ఇదే కదా బెస్ట్ ఆఫర్. 70 రూపీస్ పే చేస్తే తనకి 30 రూపీస్ లెస్ అయింది కదా. సో ఆప్షన్ 1 బెస్ట్ ఆఫర్. థ్యాంక్ యూ.